ఈ మార్క్స్ వార్త 4వ అధ్యాయంలోనే చాలా ఉపమానాలు ఉన్నాయి. అనేకమైన ఉపమానాలు యేసు వారు చెప్పాడు. ఉపమానాలు చెప్పకుండా ఆయన ఏది కూడా వాళ్ళకి బోధించలేదు. ఇవి చూస్తే మనకు ఇంటకథల్లా కనిపిస్తాయి, కానీ ఇందులో గొప్ప సత్యాలు ఉన్నాయి, గొప్ప మర్మాలు ఉన్నాయి. యేసు ప్రభువు వారు అడుగుతారు, ప్రభా నువ్వు ఎందుకు ఉపమానాలు స్టోరీలు చెప్తావు, దాని అందమైన ప్రభావాన్ని వాళ్ళు అడిగితే యేసు ప్రభు వారు వాళ్ళతో చెప్పాడు. అవి ఉపమానాలు కూడా చూడండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి మేము ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నామని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా, పరలోక రాజ్యం మర్మములు ఎదుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభా ఎందుకైనా స్టోరీలు ఉపమానాలు కథలు చెప్తా అంటే, ప్రభా అక్కడ ఉపమానాలు మాత్రమే కాదు, అవి ఏమనుకుంటున్నారు మీరు, పరలోక రాజ్యం మర్మాలు. పాత నిబంధనలో అనేకులకు ఇటువంటి ఈ పరలోక రాజ్యం మర్మాలు మరి వినాలని ఆశపడ్డారు, కానీ పామరులైన శిష్యులకి వాస్తవాలకి ఇలాంటి సంగతులు వినడానికి అవకాశం భాగ్యం దొరికింది. కాబట్టి ప్రతి ఉపమానంలో గొప్ప ఆత్మీయ సత్యాలు బాగా ఉన్నాయి. యేసు ప్రభువు చెప్పే చిన్న స్టోరీలు కూడా ఎంతో గొప్ప విలువైన మర్మం మరి ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. మనం చదివిన మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో 4 విషయాలు మనం చూడాలి. ఏంటి 4 విషయాలు అంటే, మొట్టమొదటిగా విత్తనము, రెండవది విత్తువాడు, మూడవది నేలలు సాయిల్స్, 4వది ఫలాలు కదా. విత్తనము, విత్తువాడు, నేలలు, ఫలములు, ఈ 4 విషయాలు గమనిస్తాం. కాబట్టి ఇప్పుడు విత్తనము దేవుడు ఏం కూడా వస్తుంది. ఇదిగో విత్తువాడు విత్తులకు బయలు వెళ్ళను. విత్తువాడు అంటే విత్తువాడు ఎవరు? సరే, విత్తువాడు పక్కన పెట్టాడు. విత్తువాడు విత్తనానికి వెళ్ళాడు. విత్తనం అంటే ఏమిటి? విత్తనం ఏమిటంటే వాక్యం. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం. అమ్మా 8:11. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని విత్తనము దేవుని వాక్యం. ఎందుకు విత్తనాన్ని దేవుని వాక్యంలో పోల్చారు యేసు ప్రభువు? అంటే నేను ప్రశ్నించట్లేదు, జస్ట్ ఇంట్రడక్షన్. ఎందుకు విత్తనాన్ని దేవుని వాక్యంతో పోల్చారు? విత్తనాన్ని దేవుని వాక్యంతో ఎందుకు కంపేర్ చేశారంటే, విత్తనంలో జీవం ఉంటుంది. విత్తనంలో ఏముంటుంది? జీవం. ఇప్పుడు విత్తనం అనేది మీరు ఎన్ని రోజులు విత్తనాలు భూమి మీద పెట్టినా దానికి లాభం లేదు, కానీ దాన్ని మట్టిలో పెట్టండి, భూమిలో పెట్టండి, అది మొలకెత్తుతుంది. ఎందుకు మొలకెత్తుతుంది? దాంట్లో జీవం ఉంది. మొదటి పేతురు 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతములకు జీవము గల దేవుని వాక్యములుగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వాడు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు. కాబట్టి దేవుని వాక్యం కాదంటే అక్షయమైన బీజం, అంటే క్షయమైపోయే విత్తనం కాదు. ఈ విత్తనాలు క్షయమైపోతాయి, బీజం అంటే విత్తనం. అక్షయమైన విత్తనం, అక్షయమైన వాక్యం ఉంటా విశ్వాసం జన్మిస్తారు అని అర్థం. కాబట్టి విత్తనంలో జీవం ఉండి అది ఏ విధంగా మొలికెత్తి బయట ఫలిస్తుందో అలాగే దేవుని వాక్యంలో కూడా జీవం ఉంది కదా. Hebrew 4:12. Hebrew 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, దేవుని వాక్యం ఏమిటి? జీవం ఉంటుంది. సజీవమై బలము ఉన్నది, రెండంచులుగా ఎటువంటి ఖడ్గమును వాడిగా ఉండి ఆత్మల కీలను మూలును విభజించినంత వరకు హృదయం యొక్క తలపున ఆలోచనలు. దేవుని వాక్యము సజీవమైనది. ద వర్డ్ ఇస్ ద లివింగ్ వర్డ్.
ఇట్ లివ్ కదా, దేవుని వాక్యం జీవిస్తుంది, జీవింపజేస్తుంది. కాబట్టి యేసుప్రభు విత్తనాన్ని దేవుని వాక్యంతో కూర్చుంది. దేవుని వాక్యం అనే విత్తనాలు వెతుకుంటూ వెళ్తున్నారు. ఇలా మనం వెతుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజున ఇప్పుడు విత్తనాన్ని వెంటనే ఫలాలు ఆశించదు. ఒక శేఖరాత్రి విత్తనాన్ని వెంటనే పంట రాదు, తగిన కాలంలో పంటకు వస్తారు కదా. ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత పంటకు వస్తారు. మనం నిరాశపడచ్చు, ఏంటి నేను విత్తనం విత్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను, ఎవరు మారు వస్తుందని ఏదే సంఘంలో ఉద్యోగం లేదా అనుకోకూడదు. గలతీయులకు రాసిన పత్రిక, ఒక రోజున దేవుడు మరి ఫలం ఇస్తాడు. 8-9 వచనాలు, 6-8-9 వచనాలు. ఎలాగనగా తన శరీర ఇచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పుట్టుకుపోయాను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవనం పుట్టుకుపోయాను. మనం మేలు చేయక విసుగక ఉందము, మనం అలయక మేలు చేసి మేము తగిన కాలంలో తగిన కాలంలో పంట వస్తుంది. మనం వెతుకుంటూ వెళ్ళాలి. ఏ విత్తనం వెళ్ళాలి? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తాలి. కాబట్టి విత్తనం అనేది విత్తేటప్పుడు కష్టపడి విత్తుతారు. 4 కిలోమీటర్లు ఎంత కష్టం, పొలం నాటడం ఎంత కష్టం, ఎంతో కష్టమైంది. కానీ 4 నెలల పంట చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనందం అది. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త యేసు ప్రభువు ఆయన అద్భుతమైన మాటలు కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలల తర్వాత కొంతకాలం వచ్చిన చెప్పారు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడి అవి ఇప్పుడే పెద్దవారి కొత్తకు వచ్చినవి మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్టు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవాత్మైన ఫలములు సమకూర్చుకొచ్చున్నాడు. చూసారా? అంటే ఇప్పుడే తెల్లవారు కొత్తకు వచ్చినాయంటే ఇది అర్థం ఏంటంటే గోధుమ విత్తారు. మనం రాకముందు మన విత్తముందు బాప్తిస్మం భవిష్యత్తు వచ్చు, లేదా ప్రవక్తలు విత్తవచ్చు. వారి విత్తారు, ఆ పంట మనం కోస్తున్నాం. యేసుప్రభు తన శిష్యులకు అంటున్నాడు, మనం విత్తనం వస్తారు. కాబట్టి విత్తేవారు ఎవరు? విత్తనం అంటే దేవుని వాక్యం. విత్తేవారు ఎవరు? అపోస్తలుడు. మరి యేసుప్రభు విత్తాడు, అది 4 సంవత్సరాలు. ఆ తర్వాత అపోస్తలుడు ప్రకటించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. విత్తేది ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంకా గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లే ఆలోచించుకున్నాము. అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేత మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించిన చేతను. అంటే ఈ విత్తనం ప్రారంభంలో వ్యక్తిని పాత నిబంధన గురించి మాట్లాడింది. కొత్త నిబంధనలో ఈ వాక్యం ఎవరు దీన్ని ప్రారంభించారంటే అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ప్రారంభమైంది. కాబట్టి యేసు ప్రభువు దేవుని వాక్యం అనే విత్తనాన్ని విత్తాడు 3.5 సంవత్సరాలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? అపోస్తలులు తీసుకున్నారు. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అపొల్లోయుడు పౌలుడు పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించింది. నేను నాటిని, అపొల్లో నీరు కోసం, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయి దేవుడే కానీ దేవుడిలోనే కానీ నాటువాళ్ళలోనూ నీరిపోయే వాళ్ళని ఏమీ లేదు. నాటువాడును నీరిపోయేవాడు ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొరకు జీవం వచ్చాను. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమై దేవుని గృహమై ఉన్నారు. కాబట్టి ఇంతేవారు మరి ముందు యేసు ప్రభువు రక్షణ ఈ కార్యం పరలోక రాజ్యంలో సమీపించినది. ఆ గలిలయ సముద్రంలో యేసు ప్రభువు మొదటిసారిగా బోధించాడు. ఆ తర్వాత అపోస్తలులు బోధించాడు. ఆ తర్వాత ఈ 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో ఎంతో మంది సువార్తికులు, మిషనరీలు ఎంతో మంది వచ్చి దేవుని వాక్యం బోధించారు. ఇప్పుడు ఈ కాలంలో మనం ఇప్పుడు బోధించిన వారు ఎవరంటే చూసేవారు సువార్తికులు. రెండవది ఇప్పుడు ఉన్నది ఎవరు? అపోస్తలులు ఇప్పుడు లేరు. రెండవది ప్రవక్తలు ఇప్పుడు
లేదు. పునాదులు సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, ఎవాంజలిస్ట్, పాస్టర్స్ అండ్ టీచర్స్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. దేవుని వాక్యం ఎత్తుతున్నారు. ప్రపంచ వార్తగా దేవుని వాక్యం ఎత్తుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విత్తాలి. అది మన బాధ్యత. 122 కీర్తన గ్రంథం 122 5వ వచనం. కన్నీరు విడుచు విత్తువాడు సంతోష దానంతో పంట కోసడు, పిడికడు విత్తనములు చేత పెట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోషదానం చేస్తూ పనులు మోసుకొని వచ్చాడు. చూశారు, విత్తేటప్పుడు కన్నీరు, దుఃఖము, కష్టము, పెట్టుబడి పెట్టాలి, డబ్బులు, అప్పులు, కష్టాలు, కొరతలు, ఎంత బాధ. కానీ రేపు పంట కోసేటప్పుడు ఎంత ఆనందం. పంట ఇంట్లో వస్తుంది, మంచి రేటు గిట్టుబాటు రేటు దొరుకుతుంది, కుటుంబం అంతా ఆనందిస్తుంది. కాబట్టి సంతోష దానంతో పంటకు వస్తారట. అదేంటండి, మనం విత్తే వాళ్ళగా ఉండాలి. కోసం మనం ఇప్పుడు విత్తితే తర్వాత ఇంకొకటి వస్తుంది. మనకంటే ముందు విత్తిన వారు వారి కష్టంలో మనం కూడా ప్రవేశించాలని వేసుకోవాలి చెప్తున్నారు. సరే, విత్తనాల ఉపమానంలో 2 చూసాం మనం. విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. విత్తువారు దేవుని సేవకులు, సువార్తికులు, కాపులు, ఉపదేశకులు, విత్తువారు. ఇప్పుడు మరి దేవుని వాక్యం అనే విత్తనము విత్తాలంటే భూమి అది దున్నబడాలి, భూమి సిద్ధపరచబడాలి. ఈ నేల అంటే హృదయం. నేల దేనికి సాదృశ్యం? సాయి, హృదయానికి సాదృశ్యం. చూడండి, యేసు ప్రభువు చెప్పిన ఉపదేశాన్ని మనం గమనిద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 4వ వచనం. వారు విత్తుచున్నారు కదా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిన, పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. పక్షులు వచ్చి వాటిని మింగివేసాను అంటే అంతా ఏంటంటే రాక్ సాయిల్. ఇది మనకి విత్తనంలో విత్తనం మంచిదే, విత్తనంలో తప్పిదం లేదు, విత్తనంలో దేవుడు వాక్యం శాశ్వతమైంది. మరి ఎందుకు ఫలించట్లేదు? కారణం ఏంటంటే హృదయం సరిగ్గా లేదు. మనం ప్రార్థనకు వచ్చే ముందు, మందిరాలకు వచ్చే ముందు, గుడికి వచ్చే ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, దేవుని వాక్యం దేవుడు అనుసరిస్తుండగా నా హృదయాన్ని నన్ను సిద్ధపరచు, నా హృదయంలో దేవుడి వాక్యం నాడబడినట్లుగా సహాయం చేయి అని మనం ప్రార్థన చేయాలి. ఆ విత్తనము హృదయంలో నాడబడకపోతే మనం ఫలించం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు 1వ అధ్యాయం చూడండి. యాకోబు 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత మాని లోపల నాటబడి, లోపల ఏ లోపలది? హృదయం లోపల. అక్కడేమో విత్తనాలు భూమి లోపల నాటుతారు, పత్తి గింజలు పైన అక్కడ లోపల పెడతా ఉంటారు. ఇంకా మీరు తెలిసి కదా, వ్యవసాయాన్ని ఏం చేస్తారంటే పత్తి గింజలు ఇంకా లోపల పెడతా ఉంటారు. బయట పెడితే దగ్గర పైకి వస్తుంది గింజలే, పక్షులు ఎత్తుకోవట్లే చెప్పి లోపల నాటబడాలి. లోపల నాటబడకపోతే, హృదయం లోపలికి దేవుని వాక్యం వెళ్ళకపోతే మరి ఆత్మను రక్షించబడదు. ఆత్మను రక్షించవాలంటే శక్తి గల వాక్యం హృదయం లోపలికి వెళ్తే ఆత్మను రక్షించబడతాయని అప్పుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి నేల ఏంటంటే ఇది హార్ట్, కఠినమైన నేల. హృదయము నేల నేను హృదయంతో పోలుస్తాను. మొదటి హృదయం ఎలా ఉందంటే కఠినమైన హృదయం. కొన్నిసార్లు ఈ కఠినమైన హృదయాలు ఎన్ని సంవత్సరాలు వచ్చి వాక్యం కానీ అది లోపలికి పోదు. వాళ్ళు వస్తాడు, హృదయాన్ని సిద్ధపరుచుకోరు. ఆత్మ తెలిస్తే ఓపెన్ హార్ట్తో రావాలి. వ్యక్తి కూడా ఫ్రెష్గా తాజాగా మందిరానికి రావాలి. నాకంతా తెలుసు, ఇంకా నేను నేర్చుకునేది ఏముంది అని అనుకుంటే దేవుని వాక్యం మనం వినలేము, అతను అర్థం చేసుకున్నాం, తను గ్రహించలేదు. కాబట్టి ఓపెన్ హార్టెడ్, ఓపెన్ మైండ్తో కనుక మనం వస్తే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్తుంది. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే కఠినమైన నేల. ఈ కఠినమైన నేలలో చూడండి, పొలాలు వచ్చిన తర్వాత ఒక 10 మంది నడుస్తారు, పిల్లవాడుతుంది. ఆ 10 మందిలో నడిచినప్పుడు, పిల్లవాడైనప్పుడు దాంట్లో విత్తనం లోపలికి వెళ్ళదు. ఆ పక్కన విత్తనం లోపలికి వెళ్తుంది, ఇక్కడ మాత్రం ఇది మట్టి గట్టిగా ఉంటుంది.
ఎందుకంటే ఇది ఎవరు పడితే వాళ్ళని నడిచారు. అంటే మన హృదయం అనేది ఎలాంటిదంటే ఏది పడితే అది కనుక రాణిస్తుంది. మన హృదయం కఠినం ఎట్లా అయింది మీరు అడగచ్చు. హృదయం ఎట్లా కఠినమైంది, ఎట్లా కఠినమైంది అంటే ఏది పడితే చూస్తే, ఏది పడితే మాట్లాడి, ఏది పడితే వింటే, మన కళ్ళ ద్వారా చెవుల ద్వారా లోపలికి వస్తాయి. మీరు టీవీ సీరియల్ చూసారనుకోండి, కళ్ళ ద్వారా దృశ్యాలు చూస్తాం, చెవుల ద్వారా మాటలు వింటాం, అవన్నీ కూడా హృదయంలో చూడాలి. ఏది పడితే అది విని, ఏది పడితే అది చూసి, ఏది పడితే ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే హృదయం. సామెతల 4:23 వచ్చింది. సామెతలు 4:23. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా, అన్నిటికంటే అసలు అది తప్ప మనం అన్ని భద్రంగా కాపాడుకుంటాం. హృదయం తప్ప మన కళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటాం, చెవులు జాగ్రత్తగా కాపాడుకుంటాం, ముఖం, కాళ్ళు, చేతులు, శరీర అవయవాలు దేనికి ఎక్కడ బాధని వెంటనే హాస్పిటల్కి వెళ్తాం, స్పెషలిస్ట్ కలుస్తాం, మంచిదే. కానీ మీకు అన్నిటికంటే ముఖ్యమైన హృదయం వాక్యం చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయం భద్రంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ మనం జాగ్రత్తగా మన హృదయం లేకపోతే మరి ఏది పడితే తింటాం. అంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్న అర్థం ఏంటి? జాగ్రత్తగా కాపాడుకుంటే ఏది పడితే అది చూడకూడదు. టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, పిచ్చి మాటలు, రాజకీయాలు, జోకులు, చిక్చాట్లు, ఇవన్నీ కూడా ఫేస్బుక్లో ఏది పడితే అది చూస్తాయి. మన హృదయం పాడైపోతుంది, మనసు పాడైపోతుంది. మనం పరిశుద్ధం కనుక మనం తగినట్టుగానే ఏది మాట్లాడాలి, అదే మాట్లాడాలి, ఏది చూడాలి అదే చూడాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. కాబట్టి అన్నిల వల్ల మనం ప్రవర్తించాలి, అన్నిల వెళ్ళేసే వాళ్ళు మనం వెళ్ళరాదు, వారు చేసినట్లే మనం చేయరాదు. అర్థమైందండి? మనం చెప్పుకున్నాం కదా. చూడండి మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4. ఎఫెసీయులు 5:4. కృతజ్ఞత ఆలోచనమే మీరు ఉచ్చరించుకోవాలని కానీ మీరు భూతులైనను, పోటీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చూసారా? ఇవి మన మాటలు కూడా జోకులు వేసుకోవటం, నవ్వటం, అభాసం, సరస్వతులు ఇవి చేయకూడదు. ఈ మాటలు ఉన్నాయి కాబట్టి మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మన హృదయం అన్ని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఏమవుతుందంటే కఠినమైపోతుంది. అది సెన్సిటివిటీ కోల్పోతుంది. ఒకసారి హృదయం శుద్ధతను కోల్పోతే దేవుని వాక్యం యాక్సెప్ట్ చేయదు. దేవుని వాక్యం యాక్సెప్ట్ చేయకపోతే మన జీవితాలు మానవ రక్షణ, ఆత్మకు రక్షణ కలగదు. కాబట్టి మొట్టమొదటి నేల ఎలాంటిదంటే విత్తువాడు విత్తనాలకు వెళ్ళాడు, త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడడం వల్ల అర్థం ఏంటంటే అక్కడ మన్ను లోతుగా లేదు. చూడండి, అదే ఇక్కడ 15వ వచనం, మార్కు 4:15. త్రోవ పక్కన వారు అనగా వాక్యం వచ్చి వారిలో విత్తబడు కానీ వారు విన్న వెంటనే సాధారణ వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుంటారు. మనకు ముగ్గురు శక్తులు. ఒకరెవరు అపవాది, రెండవది శరీరం, మూడవది లోపం. ఇక్కడ మొదటి శక్తి ఎవరంటే అపవాది. బర్డ్స్ స్నాచెస్ అంటే బర్డ్స్ స్నాచ్ అంటే ఈ పక్షులు దేనికుంటే అపవాది కొట్టు. అపవాది వెంటనే వాక్యం తీసుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న ప్రజలు ఎందుకు మారటం లేదు? వాక్యం లోపం ఉందా? మరి వాక్యం సర్వదేవ వాక్యం వస్తుంది కదంటే వాక్యం వింటారు, వెంటనే వచ్చి అపవాదం చేసుకొని పోతారు. ఆగ్రహం మనం ప్రార్థన చేస్తాం కానీ ఇతరుల వాక్యం వినిపెట్టి ఫలింపజేయండి, శత్రువైన అపవాది ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం. శత్రువైన అపవాది విత్తమైన విన్న వాక్యం ఎత్తుకొని పోతాడు. ఎందుకు ఎత్తుకొని పోతాడంటే హృదయం సిద్ధపరచబడలేదు. ఇది కఠినంగా ఉంది. అది లోపలికి పోతే ఏమి కాదు, ఫలిస్తాయి, పంట బయటకు వస్తాయి. లోపలికి పోకుండా భయపడి ఉంది కాబట్టి పక్షులు చూస్తాయి, విత్తనాన్ని పక్కన వస్తాయి, వెతుకుని వెళ్ళిపోతాయి, ఫలం లేదు, ఏమి లేదు. అపవాది చాలా ప్రమాదకరమైన వ్యక్తి. వాక్యాన్ని విననివాడు ఒకరు విన్నా వెంటనే వెతుకుపోతాడు. దానికి విలువ ఏంటంటే మన హృదయాన్ని, కఠినమైన హృదయం. నేను ఫలించాలి, నాకు ఆశ ఉంది, నా హృదయం కఠినంగా ఉంది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు 26 గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. 26 గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యూదా
యెరూషలేము నివాసులను యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలో విత్తనములు చల్లక నీ బీడు పొలమును. మన హృదయాలు ఎట్లా బీడు పొలాలు అయిపోయాయి. ఎండాకాలం ఎండిపోయిన తర్వాత ఎట్లా ప్రవేశించిన వర్షాలు ఎట్లా ఉంటాయి, భూములన్నీ కూడా ఎండిపోయి బీడు భూములుగా మారిపోతాయి. ఈ బీడు భూములు పంట రావాలని ఏం చేయాలి, వాటిని దున్నాలి. నాగలు బట్టి దున్నే తప్ప అప్పుడు దున్నే పోతుంటే భూమి చీలిపోతుంది. మన హృదయాన్ని దాన్ని మనం కూలగొట్టుకోవాలి. మన హృదయాన్ని బీడు పొలంతో సాదృశ్యమై ఈ బీడు పొలాన్ని ఏం చేయాలి, మనం దున్నాలి. ఆ దున్నడం మనకు ఎంతో బాధ. మన హృదయాన్ని మీరు బైపాస్ సర్జరీ, ఆ సర్జరీ, ఈ సర్జరీ చేస్తే సర్జరీ ఇట్లా కోస్తారు, బ్లడ్ ఇట్లా కోసి తీస్తారు. అంటే ఇది ఎంతో కఠినమైన బాధాకరమైన పద్ధతి, కానీ తప్పదు. మరి ఫలించాలంటే హృదయం మొదలు పెట్టుకోవాలి. హృదయం దున్నకపోతే మన హృదయాన్ని కఠినంగా దేవుని వాక్యం నుండి రాగు మీలో తీసివేసి మాంసం ఉన్న ప్రభా నాది రాజుకుండే ప్రభా, నాది కఠినమైన హృదయం, దీన్ని తీసివేయి, మెత్తన చేయి ప్రభా, దీన్ని సాగు చేయి, మాంసంలో నాకు ప్రభా మనం ప్రార్థన చేయాలి. ఈ పొలాన్ని మనం దున్నుకోవాలి. లేకపోతే 8 సంవత్సరాలు వచ్చిన ఈ కఠిన హృదయం కూర్చోవాలి. కఠిన హృదయంగానే ఉంటుంది. దీన్ని దున్నాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీటి ఫలించినట్లు విత్తనం వేయండి, ప్రేమైన కోతలు మీరు కోయి. ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద మీ దోషం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూనని. ఇది మనం అనుకుంటాం, ఇది సువార్త అనుకుంటాం. సువార్త లేని స్థలాలకు వెళ్ళి అనుకుంటాం, నిజమే, ఇది సువార్తకు సంబంధించిన మాటే. కానీ అంతకన్నా ముందు మన హృదయంలో విలువ దున్నాలి. నువ్వు బయటికి వెళ్ళి సువార్త లేని స్థలాల్లో సువార్త ప్రకటించడం అది తర్వాత, అది సెకండరీ. అసలు మనమే మన హృదయాలు సరిగ్గా లేకపోతే, మన హృదయాలు కట్టమైతే ముందు మన పొలాలను మనం పని చేసుకోవాలి కదా, ఇది మెత్తన చేసుకోవాలి కదా. లేకపోతే కాబట్టి ఇక్కడ కూడా ఎన్నో మాట, నీ బీడు భూములను దున్నుడి. ఇట్లా దున్నుకున్నాడు ఆయన. ఎవరైనా దావీదు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. ఉదయాన్ని పండుగొట్టుకోవడం ఏంటి నేను చెప్తాను. 51:17. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన వెలుగుడు దేవా, విరిగిన హృదయం నీవు అలక్ష్యము. కాబట్టి దావీదు పాపం చేసినప్పుడు ఆయన హృదయాన్ని పరీక్షించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన హృదయాన్ని విరగొట్టుకున్నాడు. విరిగిన హృదయంతో, నలిగిన మనసుతో దేవుడి దగ్గరకు వచ్చాడు. 34:18 కీర్తన 34:18. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన. కాబట్టి ఒక వ్యక్తి ఫలించాలంటే తన హృదయం పెరగాలి. యాకోబులో ఉన్నంత కాలం ఉపయోగం లేదు, ఆయనకు ఉపయోగం లేదు, ఆయన ఇంటి వారికి ఉపయోగం లేదు, ఆయన జాతికి ఉపయోగం లేదు. ఇప్పుడు యాకోబు విరగొట్టబడ్డాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆ రాత్రి యాకోబును విరగొట్టి తృప్తిగా విరగొట్టాడు. యాకోబు ఏమయ్యాడు? చెప్పడమ్మా, ఏమయ్యాడు? ఇశ్రాయేలు అయ్యాడు. ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ అందులో యాకోబు విరగొట్టకపోతే యాకోబు కానీ మోసగాడు కానీ మిగిలిపోయాడు. మనం విరగొట్టకపోతే ఎవరికి ఉపయోగం లేదు. మనకు ఉపయోగం లేదు, మన కుటుంబానికి ఉపయోగం లేదు, మన సంఘానికి, మన సమాజానికి మన వల్ల లాభం లేదు. Our heart must be broken. It must be global. Otherwise, ఏం ఉపయోగం లేదు. కాబట్టి ప్రభా, నా హృదయం కఠినమైన హృదయం, దావీదు వలె యాకోబు వలె నన్ను విరగొట్టాడు. విరిగిన హృదయంతో దగ్గరకు వస్తాను, నన్ను అంగీకరించు ప్రభా. నాకు ఫలం ఫలించాలి. ఎన్నో సంవత్సరాలు కఠినమైన హృదయం నేను కలిగి ఉన్నాను. దేవుని వాక్యాలను అంగీకరించలేకపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేయాలి అని ప్రార్థన చేస్తే దేవుడు మన హృదయాన్ని అర్థం చేస్తాడు. అప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో పెడుతుంది. కాబట్టి అప్పుడు మనం ఫలిస్తాము. దేవుడి కొరకు మన ఫలాలు ఫలిస్తాము. కాబట్టి మొదటి నేల ఏ నెల అనేది? ఈ నెల అనేది కఠినమైన నేల, కఠినమైన హృదయం. అది మొదటి విషయం. ఇది రెండవ మార్క్స్ 4వ అధ్యాయం 5వ వచనం.
కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడింది. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే వచ్చింది, కానీ సూర్యుడు ఉదయంలో కానీ అవి మాడి వేరేనందున ఎండిపోయింది. ఇక రెండవ నెల ఎలా ఉంటుందంటే పైన మన్నుంది, లోపల మాత్రమే ఉంది. ఇక ముందుదేమో మొత్తం రాయి, అంత కఠినమే. కానీ ఈ మాత్రం చాలా విచిత్రమైన నెల. పైన మట్టి ఉంటుంది, లోపల బిడ్డరాయి ఉంటుంది. మా ఊరిలో పునాదులు తీయడానికి ఏం చేస్తారంటే మట్టిని తోదాలు గడపడటం తప్పడం మొదలు పెడతారు. వాళ్ళు అనుకుంటారంటే చాలా మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది అంటారు. ఒక 3 రోజులు చదివిన తర్వాత ఒక 2 రోజులు చదివినట్టు తెలుస్తుంది వాళ్ళకి. చాలా రాయి తగ్గుతుంది, గట్టి రాయి, బిడ్డరాలు ఉంటారు కదా, రాయి తగ్గుతుంది. అలాంటిది రాయి. పాలస్తీనా దేశంలో ఎక్కువ ఇలాంటి మధ్య ఉంటుంది. పైన మన్ను ఉంటుంది, లోపలికేమో రాయి. ఈ విత్తనం లోపలికి వెళ్ళదు. ఒక విత్తనము అది ఫలించాలంటే అది లోపలికి వెళ్ళాలి, అది వేరు తన్నాలి. వేరు తన్నకపోతే, అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయం దీనికి ఇంటర్ప్రిటేషన్ వేసుకోవాలి ఏం ఇచ్చాడు. అటువలే 16వ వచనం అటువలే రాతి నేలంతా విత్తమైన వారు అనగా వాక్యం నుండి సంతోషంగా అంగీకరించేవారు. అయితే వాళ్ళు వేరు లేనందున కొంతకాలం వారు మిగతారు, కానీ వాక్య నిమిత్తము సమయాన్ని హింసైన కలగాని వారు. ఇది వీళ్ళు ఏమంటారంటే ఎమోషనల్ హేరర్స్ అంటారు. ఏమంటారు? ఎమోషనల్ హేరర్స్. ఎంతో ఉద్రేకంగా దేవుడు వాక్యాలు వింటారు. స్పెషల్ మీటింగ్స్ వెళ్ళి ఎంత ఆనందిస్తారంటే ఎంత ఆ వాక్యం వినగానే వాళ్ళు ఉద్రేకం వచ్చేస్తారు. ఇక నుంచి నేను దేవుడి గురించి చూపిస్తాం. 31 డిసెంబర్ రోజు తీర్మానం చేసుకుంటారు, క్రిస్మస్ రోజు తీర్మానం చేసుకుంటారు. ఈ సంవత్సరం అందరూ దేవుడి వాక్యం రోజు చదవాలి, రోజు కలిసి ప్రార్థన చేయాలి, తీర్మానం చేసుకుంటారు. ఏ రేపులో తీర్మానం చేయాలి. ఈ తీర్మానం ఎన్ని రోజులు? ఓ 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు పుట్టిదే, మళ్ళీ మామూలే. పైన అంటుంది కానీ లోపల వేరు తన్నదు. వేరు తన్నకపోతే కొలసీలకు రాసిన అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం. కావున విధముగా ఆయన వేరు పారిన వారే ఇంటి వలె కట్టవచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసము స్థిరపరచబడచ్చు. చూసారు, కొన్ని మర్రి చెట్లు పెట్టుకోండి, కొన్ని వేప చెట్లు పెట్టుకోండి. మా ఊళ్ళో ఒక వేప చెట్టు దాదాపు 90 ఏళ్ళ పడింది. దానికి ఇన్ని వేలు తన్ని ఇక్కడ చెట్టుంటే వేరు ఎక్కడ దాకా పోతుంది. వేరు తన్నింది, వేరు పాలైంది. దానికి ఏ వర్షం వచ్చినా, ఏ గాలి వచ్చినా, ఏ సూర్యగాలి వచ్చినా ఏమీ కాదు. ఎన్ని సంవత్సరాలు మేము చూస్తున్నాం ఆ చెట్టు కదా. కాబట్టి విశ్వాసం నిలబడాలంటే వేరు లోపలికి పోవాలి. విశ్వాసం అనే ఈ వేరు తన్ని వేరు పాలన మారాలి. కొలస్సీ 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనను వేరు పాలన వారే. నేను యేసుక్రీస్తును అంగీకరించాను, అంతతో అయిపోలేదు. క్రైస్తవ జీవితం నేను అంగీకరించాను, అది ప్రారంభం. అప్పటి నుంచి నేను ఏం చేయాలంటే ఆయనలో వేరు పాలని విశ్వాసంలో స్థిరపరచుకోవాలి. అప్పుడు నిలబడుతుంది జీవితం. తుఫాన్లు వచ్చినా, వర్షాలు వచ్చినా, లేకపోతే చిన్నదానికి ఇక్కడ మనం సువార్తలు చదివాము. సూర్యుడు ఉదయించగానే కదా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఇంటర్ప్రిటేషన్ పంపించాడు. ఇంటర్ప్రిటేషన్ ముందు పైన ఉంది 6వ వచనం. సూర్యుడు ఉదయించాలని. సూర్యుడు అంటే అర్థం ఏంటంటే శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు, టెంప్టేషన్స్ వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రాజీ పడే పరిస్థితి వస్తుంది. అలాంటి పడిపోతారు. అర్థమైందండి? కాబట్టి వీళ్ళు ఎమోషనల్ హీలర్స్. వింటారు కానీ వీరు యేసు ప్రభువును నమ్ముతారు, కానీ ప్రభు వీరు నమ్మడు. వీరి విశ్వాసం ఒకటిదే, పైపైది యేసు ప్రభు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం వచ్చిన ఎప్పుడైతే ఈరోజు యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు చెప్తున్న మాట 24:2-24. అయితే కనుక ఆయన తను వారి వశం చేసుకోండి. ఆయన మనుషుల్ని ఆంతర్యమును ఎరిగినవాడు. ఎందుకు ఆయన వారి వశం చేసుకోలేదు?
మరి వారు యేసు ప్రభువుకు విశ్వాసం ఉంచలేదా? విశ్వాసం ఉంచారు. చూడండి నేను చెప్తాను 23. ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమును విశ్వాసం ఉంచారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఆయన విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు అంటున్నాడు, వీళ్ళ విశ్వాసం ఉంటే సూచక్రియలు, అద్భుతాలు, దయాలు పడితే, రోగాలు పడితే, రొట్టెలు ఇస్తే వీళ్ళు యేసు దేవుడు అనుకుంటారు. ఇదే మీ విశ్వాసం. యేసు ప్రభు వారి లక్ష్యం ఉంచలేదు. ఇక్కడ ప్రభు రాశారు. అయితే యేసు అందరినీ ఎన్నినవాడు కనుక ఆయన తమ వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషులు అందరినీ ఎన్నినవాడు. వారు యేసు ప్రభువుకు విశ్వాసం ఉంచాలి, కానీ అది నిలబడే విశ్వాసం, పై విశ్వాసం. అది కొన్ని రోజులు ఉండే విశ్వాసమే. అది ఎక్కువ కాలం నిలబడదు. సోదరులు వచ్చినప్పుడు పడిపోతారు, సూర్యుడు శ్రమలు వచ్చినప్పుడు ఓడిపోతారు. అట్లా ఉండబోతున్నాం. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన, నష్టమైన, బాధలైన, నిందలైన ప్రభు కోసం జీవిస్తాను, ప్రభు కోసం జీవిస్తాను. అంతే. వ్యక్తులు శోధించిన, పరిస్థితులు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, మరి ఏ కష్టమైన అనారోగ్యమైనా అందరూ యేసు ప్రభు ఆయన అన్నారు, యోగుడు ఇంకేం పిచ్చిపోయినా అది భార్య అన్నది, ఇంకేం దేవుడు కోసం ఏమి ఇంకా దేవుడు దేవుడు అంటారు అని యోగుడు భార్య అనేది అంటారు. అలాంటి పరిస్థితులు మనం విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన వాక్యం చదవడం మానకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు, విశ్వాసం తొలగిపోకూడదు. రెండవ నెల ఎలాంటి షాలో హార్ట్, పైపైన ఉంటుంది, డెప్త్ లేదు, లోతు లేని విశ్వాస జీవితం కొన్ని రోజులే ఉంటుంది. దానివల్ల కూడా మొదటి నెల హార్ట్ కఠిన హృదయం ఫలించదు, దానివల్ల లాభం లేదు. రెండవ నెల కలిగిన హృదయంలో షాలో హార్ట్, పైపైన ఉంటారు, వీళ్ళతో కూడా లాభం లేదు. వాళ్ళ పొంగులాంటి జీవితం ఉత్సవం అవుతుంది. మీరు స్టవ్ పైకి వెళ్ళండి, సిమెంట్లన్నీ పైకి వెళ్ళిపోతాయి, పాలు అవుతాయి. మళ్ళీ ఇప్పుడు పాలు పొంగిన తర్వాత మళ్ళీ స్టవ్ సిమెంట్ అట్లా పాలు పొంగే జీవితం ఉండకూడదు. పొంగి మన ఉద్రేకంగా దేవుడు వేసుకున్నప్పుడు మా వాక్యాన్ని స్పెషల్ మీటింగ్స్ అయినా వినకపోయినా, ఇంట్లో ఉన్నా, కూర్చున్నా, ఏదున్నా మన జీవిత విశ్వాస జీవితం స్థిరంగా క్రమంగా ఉండాలి. అప్పుడు మనం ద్వారా దేవుని ఉపయోగం, మన ద్వారా మనకు ఉపయోగం, మన ద్వారా కుటుంబానికి, సంఘానికి ఉపయోగం. షాలో శత్రువు ఎవరంటే శరీరం శత్రువు. ఈ శరీరం పనిచేస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం, చెప్పండి, శరీరం బలహీనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నారు, ఉంది శరీరం అనే శత్రువు. ఈ రెండవ నెల రెండవ హృదయం పనిచేసి మొదటి హార్ట్ ఏ పని, ఏ శత్రువు పనిచేస్తుంది? అపవాదం, సాతాను పనిచేస్తుంది, ఎక్కువ పోతాడు. రెండవ నెల షాలో హార్ట్ శరీరం పనిచేస్తుంది. శరీరం ఆత్మ, శరీరం డామినేట్ చేస్తుంది, లాభం లేదు, ఫలం రాదు. అది రెండవది. ఇక మూడవ నెల చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. కొన్ని పడెను ఎదిగి ఇప్పుడు నేల మంచిదే, విత్తనం మంచిదే. విత్తనం విత్తిన తర్వాత అదే నేల మంచి నేలే, అది మొలకెత్తుతుంది, చిన్న మొక్కలాగా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక వేప చెట్టు మీరు పెట్టండి, వేప మొక్క ఇంత ఎత్తు వేప మొక్క ఉందనుకోండి, ఇది నేల విత్తనం విత్తారు, 10 రోజులు 2 నెలలు ఇంత మొక్క పైకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఒక పెద్ద మోపు ఒక అట్ల మోపు, ముళ్ళ మోపు ఆ యొక్క మొక్క ఎత్తేయండి, ఇంకా అది పైకి వస్తుందా? అయిపోయింది. దాని నేలలో తప్పలేదు, విత్తనంలో తప్పు. నేల మంచిదే, విత్తనం మంచిదే, కానీ పైన వచ్చేది దాన్ని ఇదేంటంటే లోకం కదా. లోకం, ఈ లోకం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ లోకం ఏమో డామినేట్ వీళ్ళకు. ఈ మూడవ నెల ఏమంటారంటే నా హార్ట్ చాలా క్రౌడెడ్ హార్ట్ ఏమవుతుందంటే వీళ్ళకు ముఖం అది కావాలి, లోకం కావాలి. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం, యేసుప్రభు వారు మాట్లాడుతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, వెడల్పును వీళ్ళకి 2 కావాలి.
ఏం కావాలి? ఈ క్రౌడెడ్ హార్ట్ వాళ్ళకి ఏం కావాలంటే లోకం కావాలి, దేవుడు కావాలి. ఇరుకు మార్గం కావాలి, అదే సమయంలో విశాల మార్గం కూడా. కొన్ని రోజులు ఇరుకు మార్గంలో ఉంటారు, కొన్ని రోజులు విశాల మార్గంలో ఉంటారు. ఇరుకు మార్గం విశాల మార్గం రెండు కావాలి. ఆదివారం మందిరం, మిగతా 5 రోజులు లోకం కుదరదు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనం ప్రవర్తింపకూడదు కదా. ప్రపంచం లోకం అనేది బైబిల్ ఉంది కదా. మొట్టమొదటిగా ఈ లోక స్నేహం 54 లోకంతో స్నేహం చేయకూడదు. మొదటి వ్యవహారం 2:15 లోకాన్ని ప్రేమించకూడదు. 1:27 లోక మాలిన్యం అంటకూడదు. రోమా 12:2 లోక మర్యాదలు అనుసరింపకూడదు. మొదటి కొరింథీ 11:32 అంటే లోకంతో పాటు మనం కూడా శిక్షానికి ఎవరైనా లోకంతో స్నేహం చేస్తాము, లోకాన్ని ప్రేమిస్తాము, లోకమాన్ని ఉండకూడదు, లోక మర్యాద అనుసరిస్తాము. యేసుప్రభు మనల్ని శిక్షిస్తాడు, ప్రమాదం ఉంది. కాబట్టి యేసుప్రభుకి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన ఆయన మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో చూడండి, 18వ వచనం 4:18 ఇతరులు ముండ్ల పొదలో విత్తబడిన వారు వాక్యం ఎందుకు కానీ ఐక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షను లోపల తెచ్చి వాక్యమును అణిచివేయమన్నారు. మీరు తీసుకొచ్చి మురిచే పెరిగే ముఖం మీద ఒక ముళ్ళ పొద ఒక పట్టి ఒక మోటానికి వేస్తే ఎప్పటికీ అయిపోయింది. కాబట్టి ఆ వాక్యాన్ని పెరగలేదు. ఎందుకంటే వాక్యం కంటే ముందు చుట్టుపక్కల ఉన్న మీకు వ్యవసాయాలు మీకు బాగా కల్పిస్తారు. ఎందుకు కలుపుతీయాలి? రామచంద్ర గారు ఎప్పుడు పోయినా ఏం చేసిన ప్రాణాలంటే ఏమంటాడు? ఏదో అంటాడు, కలిపేసిన. ఎందుకు కలుపుతీయాలి? కలుపుతీయకపోతే అసలు ఏమో అట్లే ఉంటుంది, ఉట్టుదేమో పెరుగుతుంది. ఈ ఉట్టు దాన్ని పైదాన్ని పెరిగిపోయకపోతే అది దాని డామినేట్ చేసి అది లోపలిపోతుంది. ముళ్ళ పొదలో విత్తబడిన వారు వాక్యాన్ని ఇచ్చారు, వారు ఫలిస్తానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ ఐకరించారు ధనమోసం, లోక మర్యాద, మరి లోక పద్ధతులు, ఇవన్నీ కూడా లోకమనే శక్తి. మొదటి దానికి శత్రువు ఎవరు? సాతాను. ఏ నెలకు కఠిన ఉదయానికి. రెండవ నెల స్వాభావ శత్రువు ఎవరు? శరీరం, ఫ్లెష్, శరీరం, ఆత్మ, శరీరం. మూడవది ముళ్ళ పొదలో అది శత్రువు ఎవరు? లోకం, వరల్డ్ సిస్టమ్. చాలా ప్రమాదం ఈ ప్రపంచ ధర్మం. మీరు బయటకు వెళ్ళండి, ఎంత ప్రమాదం లోకం. వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు ఎంత భయంకర, మనం వినలేము, చూడలేము. కాబట్టి ఈ లోకం అనేది చాలా ప్రదేశంగా ఉంటాడు. మీరు లోక సంబంధులు కానట్టు వీరు లోక సంబంధులు కాదు. లోకం అంటే ఎన్ని రకాలు? లోకం అంటే ఏమి? అయ్యో, 3. ఒక లోకం భౌతిక ప్రపంచం, ఫిజికల్ వరల్డ్, కనబడే ప్రపంచం. రెండవ లోకం మానవ సంబంధమైన లోకం. దేవుడు లోకము ఎంతో ప్రేమించిన అది లోకం మధ్య మనుషులు, మానవ. మూడవది ప్రమాదకరమైన లోకము ఏమిటంటే మీరు లోకమే సాధారణ స్పిరిచువల్ వే. మొదటి లోకం గ్రహం, భూమి, నేల, ఇది లోకమే దేవుడు కలిగజేశాడు. యోహాను 1:10 మాట్లాడుతాయి. రెండవ లోకం మానవ లోకం దేవుడు కలిగజేశాడు, మంచిది. కానీ మూడవ లోకం ప్రమాదకరమైన లోకం, అది అపవాదం చేత చేయబడింది. కానీ ఈ లోకాన్ని ప్రేమించాలి. యేసుప్రభు లోకాన్ని ప్రేమించాలంటే యోహాను 3:16 మళ్ళీ లోకాన్ని ప్రేమించద్దా? ఇదే న్యాయం అనుకుంటాం. అక్కడేమో యోహాను 3:16 ఉంటుంది, దేవుడి లోకం. మొదటి యోహాను 3:15 ఉంటుంది, మీ లోకమే. ఇదే వాక్యం. అక్కడ లోకాన్ని దేవుడు ప్రేమించవచ్చా? నేను లోకాన్ని ప్రేమించకుండా ఆ లోకం వేరు, ఈ లోకం వేరు. మానవ సంబంధమైన లోకం, ఇది పాప సంబంధమైన లోకం. కానీ ఈ పాప సంబంధమైన లోకము విశ్వాసాన్ని డామినేట్ చేసి ఎదగకుండా చేస్తుంది. అది 3వ ప్రమాదకరమైన హృదయం. ఈ 3 నెలల ప్రయోజనం ఫలమురాలు. ఇక 4వది చాలా ప్రాముఖ్యమైన 20వ వచనం. అమ్మ 4 మార్క్స్ వార్త 4:8 వచనం. కొన్ని మంచి నేలలు పడెను, అవి మొలచి పెరిగి పైరై 30 ఇది ఏమన్నట్టు ఫ్రూట్ఫుల్ హార్ట్. 20 వచనం మంచి నేల విత్తబడిన వారు వాక్యం విని దాన్ని అంగీకరించి 30 ఫ్రూట్. యోహాను
ఫలించాలి. ఫలించాలి ఏం చేయాలి? ఫలించాలి ఏం చేయాలి? ఎక్కువగా ఫలించాలి. ఎక్కువగా ఫలించాలి ఏం చేయాలి? బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించాలన్నా నా తండ్రి 35 మార్కులు వచ్చిన ఏం చేయాలి? స్టూడెంట్ 35 మార్కులు వచ్చిన ఏం చేయాలి? నా 35 సార్లు అనుకుంటా ఏం చేయాలి? టీచర్ ఏం చేయాలి? ప్రూవ్ చేస్తారు. 30 అత్యవసర మార్కులు ఎవరు? డిస్టింక్షన్ 20 మార్కులు వస్తుంది ఎవరు? 50 మార్కులు వస్తే కేటగిరీ చేస్తారు కదా. 35 మార్కులు వచ్చిన ఏం చేయాలి? 60% 50-60% ట్రై చేయాలి. 60% మార్కులు వచ్చిన ఏం చేయాలి? 80% 90% ట్రై చేయాలి విద్యార్థులు మీరు. కాబట్టి 30 వచ్చినోడు అంటే మినిమం కట్ ఆఫ్ మార్క్ ఎంత ఇక్కడ? 30 టైమ్స్. 30 అంతరాలు ఫలించకపోతే ఫెయిల్ అయ్యారు. కనీసం 30 అంతలు మా 60 అంతలు ఫలిస్తే దేవుడు ఆనందిస్తాడు. 100 అంతలు ఫలిస్తే దేవుడికి మహిమ వస్తుంది. కానీ ఇక 30 అంతలుగా తక్కువ వస్తే ఫెయిల్. కానీ ఇప్పుడు మనం 3 చూసాం. ఒకటి విత్తనము, రెండవ లేక వాక్యం కొంతమంది విత్తనము, రెండవ విత్తనం అంటే దేవుడు వాక్యం, విత్తేవారు దేవుని సేవలు. మూడవది నేలలు, నేలలో 4 రకాలు. ఒక నేల కఠినమైన ఉంటుంది, రెండవ నేల పైపైన ఉంటుంది, లోపల రాజుంటుంది. మూడవ నేల క్రౌడెడ్ హార్ట్. నాలుగవది ఫ్రూట్ఫుల్ హార్ట్, మంచి నేల 30-60. నాలుగవది ఫలాలు. ఫలాల గురించి మనం 2 వారాలతో చెప్పుకున్నాం. 6 ఫలాలు ఉన్నాయి మొదటి మందలతో. త్వరగా చాలా క్లుప్తంగా 5 నిమిషాలు చూపించి ముక్తి చేస్తాం. రోమా 1వ అధ్యాయం 6 ఫలాలు. రోమా 1:13 వస్తుంది. రోమా 1. కాబట్టి రోమా సంఘానికి పౌలు రాస్తారు. రోమిలైన అన్నిలైన సంఘం ఇది. అనేక అన్నిల సంఘాలలో ఫలాలు ఫలిస్తున్నారు. ఫలం వస్తుంది. ఏ ఫలం ఇది? యేసుక్రీస్తుని రక్షించబడే వారు ఆత్మ రక్షణ జరుగుతుంది వేరే సంఘాలలో. కానీ మీ సంఘంలో నాకు కావాలి, నాకు ఫలం కావాలి. ఏ ఫలం అంటే ఇది ఆత్మల ఫలము కదా. క్రీస్తు వద్దకు ఆత్మలు మీరు నడిపిస్తున్నారా? సువార్త ప్రకటిస్తున్నారా? ఆత్మలు రక్షించబడుతున్నాయా? ఆ ఫలం నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవదని. అనేక ఫలం అంటే డబ్బుగా, ఫలం అంటే ఇంకేదా? ఏమిటి ఫలం అంటే ఆత్మలు. ఈ సంఘము ప్రయాసపడాలి. సంఘము రోమా సంఘానికి పోగొట్టున్నాడు. ఏది మీ దగ్గర ఫలం? కొలసి సంఘాలు, దళిత సంఘాలు, ఎఫ్ఐ సంఘాలు, ఇవన్నీ అన్యజనుల సంఘాలు బాగా ఫలిస్తున్నారు. వాళ్ళ ఫలం రోజు అధికం అవుతుంది. ఓ రోమిలారా, ఓ సంఘమా, మీ ఫలం ఏది? మీ నుంచి కూడా నాకు ఫలం కావాలి. కాబట్టి దేవుని పిల్లలమైన సేవకులమైన మరి ఆ పరిచారాలను మనం కష్టపడాలి. ఆత్మ సంపాదన జరిగించాలి. ఒకవేళ వ్యక్తిగత సువార్త చేయాలి, కురిపిటి నుంచి వ్యక్తిగత సువార్త చేయవచ్చు, 1-to-1 సాక్ష్యం చెప్పవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ఒక పత్రిక ఇవ్వచ్చు, ఏదైనా చేయవచ్చు. ఏదో రకంగా ఆత్మను సంపాదించాలి, ఏదో రకంగా మందిని నడిపించాలి. ఇది కేవలం సాధన బాధ్యత అనుకోవద్దు. అన్ని సాధనలు విడిచిపెట్టి మీరు ఖాళీగా రావడం పోవడం, దానివల్ల సంఘం వృద్ధిలోకి రాదు. సంఘం వృద్ధిలోకి రాదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. పౌలు సంఘంతో అంటున్నాడు, ఇతరుల వల్లే మీలో కూడా నాకు ఫలం కావాలి. అది ఈ ఫలము ఆత్మల ఫలం. రోమా 6:22. రోమా 6:22 ముందే చెప్పాను మీకు. మరోసారి రివిజన్ లాగా. రోమా 6:22 ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైన పరిశుద్ధుల కలుగునే మీకు ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్. రెండవది ఏంటంటే పరిశుద్ధత అనే ఫలం. అంతకుముందు మనం ఏం చేస్తాం? పాపాన్ని చేశాము. దానివల్ల వచ్చే జీవితం ఏంటి? పాపం వల్ల వచ్చే జీవితం మరణం. పరిశుద్ధత వల్ల వచ్చే జీవితం నిత్య జీవితం. కాబట్టి పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలనుకోండి. ఇంతకాలం మీరు పాపం చేశారు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు రక్షణ పొందక ముందు పాపంలోనే చేశారు, పాపంలో జీవించారు. దానివల్ల మీకు ఏమొచ్చింది? దానివల్ల మీకు స్థితి కలిగింది కదా. ఆయన నేను కాదు. చూడండి ఆ మాటలు నేను చదువుతాను. 20వ వచనం. మీరు పాపంలో దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారికి అప్పటి క్రియల వల్ల మీకు ఏమి ఫలం కలిగను? వాటి గురించి మీకు సిద్ధపడుతున్నారు కదా. వాటి అర్థము మరణమే అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైన పరిశుద్ధత కలిగే మీకు ఫలం. రెండవ ఫలం, ద సెకండ్ ఫ్రూట్ ఇస్ ఏంటంటే ద
పరిశుద్ధత అనే ఫలం. ప్రభా ఇప్పటిదాకా ఈ ఫలం అంటే నేను పరిశుద్ధంగా జీవించలేకపోయాను. నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా హృదయంలో పరిశుద్ధత లేదు, నా నడవడిలో, నా క్రియల్లో, నా చేతుల్లో, యాక్షన్స్లో పరిశుద్ధత లేదు. ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో పడదు. ఇక్కడ నుంచి ఇక్కడ నేను పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తానని తీర్మానం చేసుకోవాలి. అది రెండవది. మూడవది రోమ 15వ అధ్యాయం. రోమ 15వ అధ్యాయం 28వ వచనం. ఈ పనిని గురించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా ఈ ఫలమును వారికి అప్పగించి. ఏంటి ఫలం? ఏంటి ఫలం చెప్పండి? ఏంటి ఫలం? ఆ పైన ఉంది 25, 26. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచయం చేయొచ్చు. యెరూషలేములో నడుస్తున్నాను. యెరూషలేములో పరిశుద్ధులు బిరుదైన వారిని మోసనే వారిను అక్కడి వారిను కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడి. చూసారా? చందా వేయ ఇష్టపడ్డారు వాళ్ళు. చందాలు, కానుకలు, దశభాగాలు ఇవ్వడం ఇదొక ఫలము. మనం విడగొట్టుకోవద్దు. దేవుడి కోసం గుర్తు విప్పాలి. మనం విప్పాలి. గుర్తు తప్ప సేవ ఫలించదు. కాబట్టి సువార్త ప్రకటించబడాలంటే, ఆత్మలు సంపాదించాలంటే, సంఘాలు కట్టడాలంటే మనం ఇవ్వాలి. యేసు ప్రభు వారు చాలా పేదవాడు. లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన దగ్గర డబ్బు ఏం లేదు. ఆయన శిష్యులు బెస్తారు పాపం. వాళ్ళు కూడా పైసలు లేదు, అన్ని విడిచిపెట్టచ్చు. ఎట్లా సేవ చేయాలి? కొంతమంది శిష్యులు ఆడవాళ్ళు సూసన్న మంత్రులైన మరి కొంతమంది డబ్బు సమర్పిస్తున్నారు. ఆయన లుకాసు 8వ అధ్యాయంలో మాట్లాడాయి. వాళ్ళు దేవుడు డబ్బులు ఇచ్చారు. కాబట్టి అట్లా డబ్బులు ఇవ్వకపోతే అని ఇది కూడా ఒక ఫలమే. నేను అంటే అన్ని అంటే క్రిస్టియన్ బ్యాలెన్స్ లైఫ్. మనం ఆత్మలు సంపాదించాలి ఒక ఫలం. రెండవది పరిశుద్ధత ఫలించాలి. రెండవది. మూడవది చందాలు, కార్యక్రమాలు, దశభాగాలు మందిరానికి ఇవ్వడం, పేదవాళ్ళకి ఇవ్వడం కూడా చేయాలి. అది మూడవ ఫలం. ఈ ఫలములు వారికి అప్పగించింది. క్రిస్టియన్ ఫలాలకి ఒక ఆయన ఫ్రూట్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. నేను రక్షణ పొందానని చెప్పుకుంటే సరిపోదట. నేను రక్షణ పొందాను పెద్ద 20 సంవత్సరాలకి రక్షణ పొంది 40 సంవత్సరాలకి రక్షణ పొంది చెప్పుకుంటాను. అలా చెప్పుకుంటే లాభం లేదు. కానీ మన రక్షణ మనం రుజువుపరుచుకోవాలి. ఎట్లా మనం రుజువుపరుచుకోవాలి? ఎట్లా? దేని చేత? ఫలం చేత. ఫలం మనలో ఉందా? మనలో ఫలం ఇతరులు మనలో ఫలాలు చూస్తున్నారు. పరిశుద్ధత అనే ఫలం, ఆత్మ సంపాదన అనే ఫలం, లేకపోతే చందాలు ఇవ్వటం, దశభాగాలు, కానుకలు ఇవ్వటం ఫలం. ఇవన్నీ కూడా ఫలాలే, క్రైస్తవ ఫలాలు. 3. ఇక 4వది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. క్రిస్టియన్ క్యారెక్టర్ శరీర కార్యము 19వ శరీర అయితే ఆత్మఫలం ఎన్నో వచనం ఉంది? 22. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. 9. వీటికి కలిసి ఏమంటే ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఫ్రూట్స్ కాదు, ఆత్మ ఫలములు కాదు. ఆత్మ ఫలం ఇది. అంటే ఎంత ఎక్కువగా మనం పరిశుద్ధాత్మ దేవుడికి లోబడతామో ఇవన్నీ ఫలిస్తాము. మనలో ప్రేమ రావాలి, సంతోషం, సమాధానం, విశ్వాసం, సాత్వికం ఇవన్నీ ఎట్లా వస్తాయి నాకు? నేను ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడికి లోబడితే గత వారం నేను చెప్తున్నాను. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత ఎక్కువగా లోబడితే అంత ఫలాలు మనం ఫలిస్తాం. అర్థమైందమ్మా? ఇది ఎన్నో ఫలాన్ని 4. కొలస్సీ 1:10. అంటే నేను చెప్పాను కాబట్టి స్పీడ్ వెళ్తున్నాను. 1వ అధ్యాయం 10వ వచనం తెలుగులో అది మధ్యలో ఉంటుంది. నేను చదువుతాను. అన్ని విషయాలలో ప్రతి సత్కార్యములలో సఫలవచ్చు. ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్. ప్రతి సత్కార్యములోని ఫలం. ఏ ఫలం ఇది? సత్కార్యము, సత్క్రియలు అనే దేవుడి బిడ్డలను మనం ఏం చేయాలి? ఇతరులు ఉపకారం చేయాలి, మేలు చేయాలి. నీకు చేతగా ఏం చేయాలి? మేలు చేయాలి. చేత కాకపోతే మౌనంగా. కానీ కీడు మాత్రం ఉపకారము, ధర్మంలో చేయాలి. మర్చిపోకండి. అటు యాగంలో దేవుడికి ఇష్టమైన అక్కడ 16 మాట్లాడుతుంది. కాబట్టి దీనికి ఉదాహరణ, మంచి ఉదాహరణ ఏంటంటే, ఒక మనిషి చెరువుకు వెళ్తున్నాడు. దొంగల చెరువులో చిక్కాడు. నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించాలని ఆత్మ తెలిసిన యాజకుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లేవీయుడు అతను కూడా వాక్యం తెలుసు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సమరయుడు పడిపోయేవాడు యూదుడు. మరి వచ్చింది ఎవరు? సమరయుడు. శత్రువులు వాళ్ళిద్దరు.
యూదులు సమయంలో సంఘర్షించారు. అతను సమరైనప్పటికీ పడివన్నవాడు యూదులని తెలిసినప్పటికీ సరే అదే మిగిలిపోతుందా. కాబట్టి ఏం చేశాడంటే బయట చేశాడు. అతను తెలుసు ఫ్రెష్గా రక్తం కాస్తుంది, ఇప్పుడే దొంగల చెంత చిక్కాడు. నేను కనుక ఇక్కడ ఆడితే చుట్టుపక్కల దొంగలు ఉండే ఉంటారు, నేను కనుక ఆడితే నా మీద కూడా ఎక్కడ కొడతారని చెప్పి వాళ్ళు మారిపోయారు. ఎవరు యాజకుడు లేదు, ఇతను మాత్రం సమరయుడు, నా ప్రాణం పైన పర్వాలేదు. ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదు. ఈ మాట మొదలండి, ప్రేమ ప్రతిఫలాన్ని కోరుకోదు, నాకేమి ఇస్తారని అడగదు. అర్థమైందా? కాబట్టి ఏం చేశాడు, దిగి అతని కట్టు పెట్టాడు, నూనె పోసాడు, రాక్షసం పోసాడు, చచ్చిపోయేవాడు. ఒకవేళ సంప్రదాయంగా ఆగి అతనికి సేవ చేయకపోతే పరిచయం వచ్చి పడిపోయేవాడు, చచ్చిపోయేవాడు, పర్వతాలను చచ్చిపోయేవాడు. అలాంటి వాడిని గాడిని తీసుకుని వెళ్ళి పుట్టకులు వారికి ఇచ్చాడు. అది ఉపకారం. మన ఇతరులకు మేలు చేయాలి. కష్టంలో ఉన్న వారికి ఆపలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశమైనది. సత్క్రియలు అనే ఫలం, సత్క్రియలు ధర్మకార్యములు మీ దేవుడి సన్నిధి చేయడం పునరుచ్చారణ మాటలు. కాబట్టి దేవుడి బిడ్డగా ఇది ఒక ఫలం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏదో నేను మందిరానికి వస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ఏదో చిన్న కాపు చేస్తున్నా, మళ్ళీ ఆరాధన వస్తున్నా, నేను కష్టం నా భక్తి సరిపోయి ఇది కాదు. ఇవన్నీ ఈ ఆరాధన ఫలాలు ఫలిస్తే నిజ భక్తి, నిజ క్రైస్తవుగా మనం దేవుని దృష్టిలో పరిగణించబడతాం. కాబట్టి ఐదవ ఫలం ఏంటంటే సక్రియలు అనే ఫలం. ఇది ఆరోగ్య చివరి ఏ ఫలం చెప్పడమా? జీవఫలం. ఎవ్రీ పదములు ఇది మాత్రం మనం బాగా ఫలిస్తాం. ఎప్పుడు మనం భక్తి గారి సహవాసంలో ఈ ఒక్క ఫలం మాత్రం బ్రహ్మాండంగా ఫలిస్తాం. 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. కాబట్టి ఆరాధన, స్తుతి ఇది కూడా 6 ఫలాలు. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. ఒకటి విత్తనము, విత్తనం అంటే దేవుని, రెండవ విత్తువారు, అప్పుడు యేసుప్రభువు వారు, తర్వాత అపోస్తలులు, తర్వాత సువార్తికులు, మిషనరీలు, ఎవాంజలిస్టులు, సేవకులు, ఉపదేశకులు. ఈ విత్తువారు దేవుని సేవకులు. వీరి నేలను 4 రకాలు. కఠినమైన హృదయం 4 ఉంది. అది మెత్తగా చేయాలి. ఇట్ మస్ట్ బి ఫ్లోడ్, దున్నబడాలి, వినియోగ హృదయం అవసరం. రెండవది షాలోహార్, పైన మనలో రాయి. మూడవది ముళ్ళ పొదలో విత్తనాలు విత్తనం, లోక ఆకర్షణలు, ఐక విచారం, ధనవసం. 4 మంచి నేలమైన విత్తనాలు, 4 నేల నుంచి విత్తనం. ఇప్పుడు ఫలాలు, ఫలాలు ఏంటి? 6 ఫలాలు. ఒకటి క్రీస్తుకు నడిపించే ఫలం. రోమిలారా మీ వద్ద కూడా ఫలం నాకు కావాలి, 1:13. రెండవది రోమా 6:22 పరిశుద్ధతనే ఫలం. మూడవది రోమా 15:20 అనుకుంటారు. ఏ ఫలం? కానుకలు, చందాలు, దశభాగాలు, సేవలు, కానుకలు ఒకటి, ఇవి ఫలం. ఇది ఒక ఫలం. నాలుగవది గలతీ 5:22 ఆత్మఫలం. కొలస్సీ 1:10. ఐదవది సత్క్రియల సత్కార్యముల ఫలం. ఆరవది జీవఫలం. ఈ 6 ఫలం మనం ఫలించాలి. విత్తనము, విత్తువాడు, నేలలు, ఫలాలు. ఇప్పుడు ఈ వాక్యము దీవించగా ప్రార్థించాలి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఎంత చిన్న ఉపమానాలు, ఎన్ని మర్మాలు, ఎన్ని సత్యాలు దాచిపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఉపమానాలు కాదు మాత్రమే కాదు, కథలు మాత్రమే కాదు, కానీ ఈ పరలోక రాజ్యం మర్మాలని వేసుకోవాల్సింది. విద్వాన్ ఉపమానాలు, ఎన్ని మర్మాలు, ఎన్ని సంగతులు దాచించారు. దేవానికి వందనాలు. 4 విషయాలు నేను చూసాను. విత్తనాన్ని, విత్తువారు, నేలలు, 4 నేల. ఓ ప్రభా, మేము కఠినమైన హృదయం కలిగి ఇప్పుడే మా హృదయాన్ని మేము దున్నుకుంటాం. వీడుకోవాలే మా హృదయాలు మారిపోయాయి. 24:3 మరి హోషా 10:12 ఎన్నడూ వీడుకోవాలని దున్నుడి. దావీదు దున్నుకున్నాడు, విరిగిపోయాడు. యాకోబు విరిగిపోయాడు. విరిగిన హృదయం లక్ష్మించాడు. ఇప్పుడే విరిగిన హృదయంతో మీ శరీరంలోకి వస్తున్నాను, మమ్మల్ని అంగీకరించండి ప్రభా. మా ఫలవర్గమైన జీవితాలు, మూడుభాగమైన జీవితాలు ఫలవర్గమైన జీవితంగా మార్చండి ప్రభా. ఈసార్లు కొంతమంది శాల పైన లోపల రాయి శ్రమ వచ్చినప్పుడు, శరీరం పనిచేసినప్పుడు, శరీర
మూడవది ప్రభా లోక మహిళించాల ధనమోసం పరలోక తండ్రి ఆయన హృదయం అతను బయట అలవాట్లు బయట ప్రభావం లోక ప్రభావం వల్ల ఆత్మీయ జీవితం పడిపోతుంది. నాయన కృపణ తండ్రి ఈ 3 నేలల్లో ప్రయోజనం లేదు కానీ మంచి నేలమైన వారు కదా మరి వారి వాక్యం ఉంటారు, వారు ఫలిస్తారు, గొప్పదంలో అనువాదాలు కూడా ఉంటారు. మరి మేము ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలని ఆత్మీయమైనది మీరు బహుగా ఫలించడం నా దగ్గర మహిమపరచడం మీరు వాళ్ళు మేము ఆశిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ చేయడం మేము వాక్యం ఉన్నవారు లైవ్లో ఉంటున్నవారు బహుగా ఫలించాలని మీరు కోరుతున్నాను. ఆ విధంగా ఫలించడానికి సహాయం చేయండి మా ప్రభావ ఆరు ఫలాల కోసం ధ్యానించండి. పల్లె తండ్రి అదేవిధంగా ఆత్మల సంపాదన ప్రభావం 13, రెండవది పరిశుద్ధమైన రోమాలు 22, అదేవిధంగా ప్రభావ మూడవది 15-20 రోమా మరి చందాలు కానులు దశమాలు ఈ ఫలం వారి గమనించి ఈ పనిని ముగించుకోమని చెప్తున్నాడు. ప్రభావ అనేకసారి మా చేతులు ముడుచుకున్నాం, మేము మా గుప్పులు ఇవ్వాలి ప్రభావ దేవుని కొరకు దేవుని పరిచయ కొరకి మేము కానుకలు సమర్పించాలి. ప్రభావ మీకు అన్నారు. 4వది ఆత్మఫలం, 5వది సక్రియలు సత్కార్యాలు ఉపకారమనే ఫలం, 6వది జీవఫలం. ఏదైతే మేము వాక్యం విన్నామో మా హృదయాలు ప్రభావ మా హృదయాలు సిద్ధపరచబడి లోపల నాటబడి మా తండ్రి మరి శక్తివంతమైన వాక్యం మా ఆత్మ రక్షించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం వెళ్ళి ఫలింపు చేయండి. విన్న వారు మాత్రమే మోసపుచ్చుకోకుండా వారి ప్రకారం ప్రవర్తించవాలిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ ఆనందాల ఫలాలను ఫలించడానికి సహాయం చేయండి. కొంతమంది కొన్ని ఫలాలు ఫలించకపోవచ్చు, కొంతమంది కొన్ని ఫలాలు ఫలించకపోవచ్చు. ఈ 6 కూడా మేము ఫలించడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము ఇచ్చి తప్పు చెప్పుకుంటున్నాం. మా ప్రభావ మమ్మల్ని ఆశీర్వదించండి, మా ద్వారా అనేక కూడా ఆశీర్వదించండి, కర్మను జీవించండి. మళ్ళీ ఒకరి మీకు వందనాలు. మా దేవుడు అనారోగ్యంతో ఉన్నారు సహోదరి స్వరూప ఆమె గాయపడిన స్వస్థపరిచింది. సహోదరి సువర్ణ ఆమె కూడా జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సచివేద జ్ఞాపకం చేసుకోండి. సేవకులు నొప్పులతో బాధపడుతున్నారు కనికరించండి. ఇంకెవరో ఇబ్బందులు జ్వరాలు చనిపిల్లలు గర్భిణీ స్త్రీలు చనిపిల్ల తల్లులు ప్రభావం వృత్తురాన్ని విధవరాన్ని కష్టాల్లో ఉన్న ఆత్మలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఆయన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ వాళ్ళ సంబంధమైన ప్రతి ఆశలో కుమారులను అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరమేశ్వరుడు మా ప్రతి అవసరం తీర్చండి. మమ్మల్ని దీవించండి. దీని ఆశలకు మమ్మల్ని పంపించండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరవలసిన మనసు సదాకాలంతో ఉండుగాక. గమనించండి, ముందే చెప్పాలి. రేపు ఉదయం 9 గంటలకి మొయినాబాద్లో డోర్ టు డోర్ మినిస్టర్ సిస్టర్స్ కొంచెం సిస్టర్స్ వెళ్తే చేస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకి నార్సింగ్ దగ్గర కొల్లూరులో బహిరంగ స్వార్థ